బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ కేబినెట్ భేటీ ప్రారంభమైంది. అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కొనసాగుతుంది మంత్రివర్గ సమావేశం. బడ్జెట్ కు ఆమోదం తెలపనుంది తెలంగాణ కేబినెట్. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. తెలంగాణ కేబినెట్ భేటీ ప్రారంభమైంది. అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కొనసాగుతుంది మంత్రివర్గ సమావేశం. బడ్జెట్ కు ఆమోదం తెలుపనుంది తెలంగాణ కేబినెట్. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. మరి కాసేపట్లో కూడా తెలంగాణ బడ్జెట్ అయితే ప్రవేశపెట్టనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కేబినెట్ అయితే భేటీ అయింది. కేబినెట్ సమావేశం అయితే కొనసాగుతూ వస్తుంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి వాసు లైవ్ లో అందిస్తారు. వాసు, చెప్పండి, ఇప్పటికే కేబినెట్ సమావేశం అయితే జరుగుతుంది. సో తాజా అప్డేట్స్ ఏంటి? అసెంబ్లీలో తెలంగాణ కేబినెట్ భేటీ కొనసాగుతుంది. ఈ కేబినెట్ కి సంబంధించి ఏదైతే బడ్జెట్ కు ఆమోదం తెలిపే సింగిల్ అజెండాగా కొనసాగబోతా ఉంది. అయితే బడ్జెట్కు సంబంధించి ఎలాంటి అంచనాలు ఉన్నాయి, ఎంత బడ్జెట్ ఉంది అన్న అంశానికి సంబంధించి కూడా ప్రస్తుతం ముఖ్యమంత్రి మంత్రులతో కూడా చర్చిస్తూ ఉన్నారు. ఏ శాఖ నుంచి ఎలాంటి డిమాండ్స్ వచ్చాయి, ఎలాంటి బడ్జెట్ను ఆర్థిక శాఖ ఆమోదించింది అన్న అంశానికి సంబంధించి కూడా రూపొందించిన బడ్జెట్ పైన అసెంబ్లీలో చర్చ సాగుతుంది. ఏదైతే కొత్తగా పెట్టబెట్టిన బిల్లులకు సంబంధించి కావచ్చు, కొన్ని కీలక అంశాలు ప్రభుత్వం ప్రవేశపెట్టేటువంటి మరికొన్ని పథకాలకు సంబంధించి ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి, కేబినెట్ మంత్రులకు ఆయన వివరిస్తూ ఉన్న పరిస్థితి ప్రస్తుతం అసెంబ్లీ కమిటీ హాల్లో కొనసాగుతుంది. మరికొద్దిసేపు అసెంబ్లీ కమిటీ హాల్లో సమావేశం కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం ఎవరైతే ఉన్నారో ఆయన ఈ యొక్క బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. ఇక మండలికి సంబంధించి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. అయితే ఈసారి బడ్జెట్కు సంబంధించి భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు 3,30,000 కోట్లు, అంటే గత ఏడాది బడ్జెట్తో పోలిస్తే 10% బడ్జెట్ అంచనాలు పెరిగినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున కూడా బడ్జెట్ కేటాయింపులు చేయడం జరిగింది. ఇక ఇరిగేషన్ ప్రాజెక్టులకు కూడా చాలా పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయింపులు జరగాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ప్రధానంగా హైదరాబాద్ సంబంధించి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించి తెలంగాణలో ఉన్నటువంటి సగం జనాభా హైదరాబాద్లో నివసిస్తున్న నేపథ్యంలో కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి 3 మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన పరిధిలో ఉన్నటువంటి మౌలిక వసతులు, మంచినీరు, విద్యుత్తుతో పాటు ఇతర రోడ్లు, మిగతా అంశాలకు సంబంధించినటువంటి పారిశుద్ధ నిర్వహణకు సంబంధించిన విషయంలో కూడా పెద్ద ఎత్తున కూడా కాలుష్య నియంత్రణకు సంబంధించిన అంశాలపైన కూడా ఈవీ వెహికల్ ప్రవేశపెట్టే అంశం కావచ్చు. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా డీజిల్ వెహికల్ హైదరాబాద్కి రాకుండా కాలుష్య నియంత్రణ కోసం తెలంగాణ ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున కూడా ఈవీ వెహికల్స్ కోసం కూడా ఖర్చు పెట్టబోతా ఉంది. ఇక హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి మెట్రో రైల్, పెరుగుతున్న నగర జనాభాను దృష్టిలో పెట్టుకొని కూడా మెట్రో ఫేజ్ 2 సంబంధించిన పొడిగింపు విషయంలో కూడా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఫేజ్ 1 టేక్ ఓవర్ చేసిన నేపథ్యంలో ఫేజ్ 2కు సంబంధించినటువంటి బడ్జెట్ అంచనాలతో పాటు మూసీ పునర్జీవనానికి సంబంధించి మూసీ నదిని ఏదైతే స్వచ్ఛమైన నీరు ప్రవహించే విధంగా, పూర్తిగా కాలుష్య కోరల్లో నుంచి మూసీని కాపాడే విధంగా, నల్లగొండ ప్రజలకు సంబంధించి మంచినీరు అందించే క్రమంలో భాగంగా చేపట్టేటువంటి మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుకు సంబంధించి భారీగా అంచనాలు ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక త్రిబుల్ ఇప్పటికే త్రిబుల్ సంబంధించినటువంటి విషయంలో కూడా కేంద్రానికి సంబంధించినటువంటి అనుమతులతో పాటు డిపిఆర్ సిద్ధం చేసి ల్యాండ్ యాక్విజిషన్తో పాటు మిగతా అంశాలకు సంబంధించి కూడా భారీ బడ్జెట్ ఉండే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్ అభివృద్ధి ఇలా ఉంటే రాష్ట్రంలో చేపట్టబోయేటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు, రైతు వ్యవసాయానికి సంబంధించినటువంటి సాగునీరు అందించే క్రమంలో కూడా చేపట్టేటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి కూడా పలు ప్రాజెక్టులకు పెండింగ్లో ఉంది. ఎస్ఎల్బిసి లాంటి సొరంగ మార్గం పూర్తి చేసే లక్ష్యాన్ని ఈ 2 ఏళ్లలో పూర్తి చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తూ ఉంది. కాబట్టి ఏదైతే శ్రీశైలం నుంచి తెలంగాణకు నీటి అందించే లక్ష్యానికి సంబంధించి కూడా ఈ 2 ఏళ్ల కాలంలో పూర్తి చేసి రైతాంగానికి సాగునీరు అందించే క్రమంలో భాగంగా ఎస్ఎల్బిసి పైన కూడా భారీ బడ్జెట్ ఉండబోతా ఉంది. ఇక మిగతా ప్రాజెక్టుల తుమ్మిడిఎట్టి బ్యారేజ్ల నిర్మాణంతో పాటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు మిగతా కాళేశ్వరం ప్రాజెక్టుల బ్యారేజీ
కూలిపోయినటువంటి బ్యారేజీల పునర్నిర్మాణానికి సంబంధించినటువంటి అంచనాలు కూడా అంటే ఇప్పటికే డిజైన్లు సిద్ధమవుతున్న నేపథ్యంలో కూడా వాటి పునర్నిర్మాణానికి సంబంధించి కూడా బడ్జెట్ కేటాయింపులు అంటే ఇరిగేషన్ శాఖకు పెద్దపీట వేయబోతోంది తెలంగాణ ప్రభుత్వం. ఇక మిగతా విద్యా వైద్య రంగాలకు సంబంధించి ముఖ్యమంత్రి చాలా సీరియస్గా ఉన్నారు. ఖచ్చితంగా కూడా విద్యకు సంబంధించి వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి సమగ్రంగా ప్రక్షాళన చేయబోతా ఉన్నారు. ఎడ్యుకేషన్ పాలసీ ఇప్పటికే రూపొందించారు, కమిషన్ ఏర్పాటు చేసి ఆ పాలసీలో ఉన్నటువంటి అంశాలను ఏదైతే ఆచరణలోకి తీసుకొచ్చే క్రమంలో కూడా విద్యకు సంబంధించి పెద్దపీట వేయబోతుంది తెలంగాణ ప్రభుత్వం. ఇక వైద్య రంగానికి సంబంధించి పేదలకు వైద్యం అందించే అంశానికి సంబంధించి కూడా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులు కొత్తగా నిర్మించే ఆసుపత్రులకు సంబంధించి పేదలకు వైద్యం అందించే క్రమంలో భాగంగా కార్పొరేట్ హాస్పిటల్ స్థాయిగా వాటి తగ్గట్టుగా ఈ యొక్క హాస్పిటల్ కూడా నిర్మించే అంశానికి సంబంధించి కూడా ఉస్మానియా హాస్పిటల్ పూర్తి చేసే అంశాలకు సంబంధించి కూడా చేపట్టబోతా ఉంది. ఇక పూర్తిగా రైతాంగానికి, మహిళలకు, యువతకు సంబంధించి ఈ బడ్జెట్లో పెద్దపీట వేయబోతా ఉంది. యువతకు ఉద్యోగ కల్పన లక్ష్యంగా, ఎందుకంటే ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా యువత డిమాండ్స్ వినిపిస్తూ ఉంది ఉద్యోగాలు కల్పించాలంటూ కూడా. ఎందుకంటే ఉపాధి మార్గాలను ఇప్పటికే ప్రభుత్వం కల్పిస్తున్నప్పటికీ ఉపాధి మార్గాలు పెంచడం, మరొక యువతకి ఉద్యోగాలు కల్పించే అంశానికి సంబంధించి కూడా ఈ బడ్జెట్లో నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి బడ్జెట్ కూడా ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ మాత్రం ఈసారి భారీగా ఉండే అవకాశం కనిపిస్తుంది. గతమెన్నడూ లేనంతగా 3,30,000 కోట్ల భారీ బడ్జెట్ ఈసారి ఉండబోతుంది. మరి కాసేపట్లోనే అసలు బడ్జెట్ ఎంత, ఏ కొత్త స్కీమ్లు ప్రభుత్వం తేబోతా ఉంది, ఏ శాఖలకు ఎంత కేటాయించింది, ఎవరికి పెద్దపీట వేసింది బడ్జెట్ అనే అంశానికి సంబంధించి కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన ప్రస్తుతం అసెంబ్లీ కమిటీ హాల్లో మాత్రం కేబినెట్ భేటీ కొనసాగుతుంది. కేబినెట్ భేటీ తర్వాత పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. మధ్యాహ్నం 12 గంటలకు బట్టి విక్రమార్క ఏదైతే బడ్జెట్కు సంబంధించి 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి భారీ బడ్జెట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. ఆ తర్వాత మండలిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతా ఉన్నారు. రైట్ వాసు, థ్యాంక్ యూ. సో మరి కాసేపట్లో కూడా బడ్జెట్ అయితే ప్రవేశపెట్టున్నారు. దీనికి సంబంధించి మంత్రివర్గ సమావేశం అయితే ఇప్పటికే ప్రారంభమైంది. అటు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన అయితే మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. సో ఇప్పటికే ఏ శాఖలకు ఎంత కేటాయించాలి, ఏ శాఖలకు పెద్దపీట వేస్తున్నారు, ప్రధానంగా విద్యానికి సంబంధించి, అలాగే రైతులకు, మహిళలకు సంబంధించి కూడా ఎక్కువగా కూడా బడ్జెట్ కేటాయించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.